ఈ లోకంలో మనుషులు వివరించలేని ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అందులో కొన్ని ఇన్సిడెంట్స్ కెమెరాల్లో రికార్డ్ కూడా అయ్యాయి. కెమెరాలో బంధించబడిన అలాంటి కొన్ని మోస్ట్ మిస్టీరియస్ సంఘటనల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందులో దైవశక్తికి సంబంధించిన, ఆత్మలకు సంబంధించిన, అంతు చిక్కని జీవులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఒక పెద్ద చెట్టు వేర్ల కింద ఒక శివలింగం బయటపడింది. వేర్ల మధ్య శివలింగం ఉండడం చూసిన లోకల్ పీపుల్ దాన్ని తవ్వి బయటకు తీసి పూజార్ల ద్వారా పూజలు చేయించి నైవేద్యాలు సమర్పించారు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడ ఒక శివాలయం ఉండి ఉండొచ్చని అక్కడి వాళ్ళ నమ్మకం. ఒక వ్యక్తి దుష్టాత్మలు తనను వెంటాడుతున్నాయని గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే కిచెన్ లో కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. అకస్మాత్తుగా షెల్ఫ్ మీద ఉన్న కటింగ్ బోర్డ్ తనంతట తానిగే కింద పడిపోయింది. అతను భయంతో గట్టిగా అరిచేశాడు. కుర్చీ నుంచి లేవగానే ఫ్రిడ్జ్ డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయింది. వెంటనే అతను చేతిలో ఉన్న క్రాస్ మరియు బైబిల్ ని తన ఆ అదృశ్య శక్తి వైపు చూపించాడు. అప్పుడు ఇంకా వింతగా కుర్చీలు వాటంతటా అవే కదలడం మొదలయ్యాయి. చైర్ నేలకేసి కొట్టుకుంది. అతను భయంతో డోర్ తీయడానికి ట్రై చేశాడు, కానీ రాలేదు. ఎలాగోలాగా చివరికి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ రోజు అతను ఆ అపార్ట్మెంట్ ని ఖాళీ చేసి కొత్త చోటుకు కూడా వెళ్లిపోయాడు. ఈ వీడియో హైదరాబాద్ లో తీశారు. రాత్రిపూట చంద్రుడి వెలుతురు గోడ మీద పడుతుంటే చెట్ల నీడ కూడా కలిసి ఒక ఫేస్ లాంటి ఆకారం గోడ మీద క్రియేట్ అయింది. ఆ ఆకారం చూడ్డానికి సరిగ్గా హనుమంతుడి ముఖం లాగానే ఉండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కొన్ని వారాల క్రితం ఒక గార్డ్ రోడ్డు మధ్యలో ఒంటరిగా నిలబడి ఉన్న ఒక వింత మహిళను చూశాడు. ఆమె ఏదో పూజ చేస్తున్నట్లు అనిపించింది. అకస్మాత్తుగా ఆమె శరీరం ఆరెంజ్ కలర్ లో వెలిగిపోయి మాయమైపోయింది. అక్కడ కేవలం పొగ మాత్రమే మిగిలింది. అది చూసిన గార్డ్ తను ఒక మంత్రగత్య మాయమవ్వడం చూశానని ఫిక్స్ అయిపోయాడు. నిజంగా ఆమె అచ్చం బూడిదైపోయినట్టు మాయమైపోయింది. 2015లో తీసిన ఈ వీడియోలో ఒక కాళీ టెంపుల్లో ఉన్న కాళీమాత విగ్రహం కళ్ళ నుంచి నీళ్లు రావడం మనం చూడొచ్చు. విగ్రహం కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తున్నాయనే న్యూస్ ఊరంతా స్ప్రెడ్ అవ్వడంతో వందలాది మంది జనం ఆ సీన్ చూడడానికి క్యూ కట్టారు. ఇందులో చాలా మంది ఇది దైవ మహిమ అని స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ఒక ఫ్యామిలీకి తమ బ్యాక్ యార్డ్ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. సీసీటీవీ చెక్ చేస్తే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఒక లేడీ లాంటి ఆకారం నెమ్మదిగా లోపలికి రావడం చూశారు. ఆమె కళ్ళు చీకట్లో వింతగా మెరుస్తున్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమె వంగి నడుస్తున్న తీరు చూస్తే ఆ బాడీ నిటారుగా నిలబడడానికి పుట్టలేదేమో అన్నట్లు ఉంది. వాళ్ళు వెళ్లి వెతికితే అక్కడ ఎటువంటి ఫుట్ ప్రింట్స్ కనిపించలేదు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ ఆకారం ఏంటి, ఎందుకు వచ్చింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. ఇక ఈ వీడియో ఒక సాయిబాబా టెంపుల్లో తీసింది. బాబాకు హారతి ఇచ్చి మంత్రాలు చదువుతున్న టైంలో ఒక కుక్క లోపలికి వచ్చి ఆ మంత్రాల సౌండ్ కి సింక్ అయ్యేలా ఓల వేయడం స్టార్ట్ చేసింది. అది కెమెరాలో రికార్డ్ అయింది కూడా. నార్మల్ గా కుక్కలు అరిచేలాగా కాకుండా ఇది కూడా మంత్రాలు చెప్తున్నట్టే ఉందని అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ఒక రాత్రి గగుర్పాటు కలిగించే సీన్ రికార్డ్ అయింది. తెల్లని దుస్తులు వేసుకుని ముఖం మీద జుట్టు పడేలా ఉన్న ఒక చిన్నపిల్ల ఆకారం ఫుట్పాత్ మీద నడుస్తోంది. ఎవరో గమనిస్తూ ఉన్నారు అని తెలియడంతో లాక్ చేసి ఉన్న శ్మశాన వాటిక గేటు గుండా అది లోపలికి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఏ పిల్లలు కూడా బయట ఉండరు. పైగా ఐరన్ గుండా మనుషులు నడవలేరు. అయితే అలా వెళ్ళింది దయ్యమని అంటారా, లేక మరేదైనా ఉండొచ్చా? అయితే ఆ శ్మశాన వాటికలో దెయ్యాలు ఉన్నాయని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు కూడా. కేరళలోని ఒక టెంపుల్లో తీసిన ఈ వీడియో చూడండి. అక్కడ పూజలు జరుగుతున్న టైంలో ఒక గద్ద ఆ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన భక్తులు చాలా భక్తితో ఆ గద్దకు కూడా దండం పెట్టుకున్నారు. హిందూ మతంలో గద్దను గరుడ భగవానుడిగా పూజిస్తాం కాబట్టి దీన్ని ఒక స్పెషల్ మూమెంట్ గా ఫీల్ అయ్యారు. ఒక ఇంటి బ్యాక్ యార్డ్ కెమెరాలో ఒక వింత సీన్ రికార్డ్ అయింది. ఒక ఆవిడ ఆరిపోయిన బట్టలను తీస్తోంది. ఆమె లోపలికి వెళ్లబోతుండగా విరిగిన కంచె వెనుక నుంచి ఒక వింత ప్రాణి తొంగి చూసింది. దానికి పెద్ద ఉబ్బిన కళ్ళు, పాలిపోయిన ముఖం ఉన్నాయి. అది చూడ్డానికి మనిషిలాగా లేదు, జంతువులాగా అస్సలు లేదు. ఆమె తన పక్కింటి వారికి ఆ వీడియోని చూపిస్తే వాళ్ళు కూడా అదేంటో తెలియక షాక్ అయ్యారు.
తెలంగాణలోని ఒక టెంపుల్లో తీసిన ఈ వీడియోలో సాయిబాబా లాగే కనిపిస్తున్న ఒక ముసలాయన లోపలికి వస్తారు. ఆయన అక్కడున్న పూజారిని పూజ చేయమని అడుగుతారు. పూజారి కూడా వెంటనే లేచి పూజ చేయడానికి వెళ్తారు. కానీ కాసేపటికి ఆ పెద్దాయన అక్కడి నుంచి మాయమైపోతారు. టెంపుల్ మేనేజ్మెంట్ ఈ సీసీటీవీ విజువల్స్ ని రిలీజ్ చేశాక ఆయన నిజంగానే సాయిబాబా అని అందరూ డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఒక సెక్యూరిటీ గార్డ్ నైట్ డ్యూటీలో ఉండగా బిల్డింగ్ లో ఒక వింత ఆకారం నడవడం చూశాడు. అది ఒక ముసుగుతో కప్పబడి ఉంది. నిశ్శబ్దంగా గెంతుతూ వచ్చి నేరుగా కెమెరా వైపు చూసింది. దాని ముఖం పాలిపోయి కళ్ళు భయంకరంగా ఉన్నాయి. కాసేపటి తర్వాత అది అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ గార్డ్ ఆ ఫుటేజ్ ని సూపర్వైజర్ కి చూపిస్తే అది పోకాంగ్ అయి ఉండొచ్చని చెప్పాడు. అంటే 40 రోజుల పాటు శవానికి కట్టిన ముసుగును విప్పకపోతే వచ్చే ఆత్మ అన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ కి పూజ సమయంలో వచ్చిన కోతి గర్భగుడి వరకు వచ్చి గడపను తాకి మొక్కుతోంది. భక్తులు రోజులాగే మొక్కడం చూసి ఇది కూడా అలా చేస్తోందా, లేక నిజంగానే ఆ కోతికి దేవుడి మీద భక్తి ఉందా అనేది మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. ఒక ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లి వచ్చాక సీసీటీవీ చెక్ చేస్తే వాళ్ళు వణికిపోయారు. వాళ్ళ ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఒక బొమ్మ లాంటి ఆకారం నిలబడి ఉండింది. దానికి గోల్డెన్ హెయిర్ ఉంది. ముఖం మీద పగుళ్ళు ఉన్నాయి. అకస్మాత్తుగా ఆ బొమ్మ కెమెరా వైపు దూకింది. దాంతో వీడియో కట్ అయిపోయింది. వాళ్ళు ఆ వీడియో అందరికీ చూపించారు. కానీ ఎవరికి అది ఏంటో అర్థం కాలేదు. ఒక ఇంటి బేస్మెంట్ లో ఒక లేడీ బాక్స్ లోంచి ఏవో వస్తువులు తీస్తోంది. సడన్ గా ఎవరో ఆమె కాలు పట్టుకుని లాగినట్లు ఆమె కింద పడిపోయి నేల మీద ఈడ్చుకెళ్లబడింది. కొంత దూరం వెళ్ళాక వదిలేశారు. అయితే ఆమె వెంటనే భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అయితే ఇలా ఎవరు చేసి ఉంటారు? చైనాలోని జెజియాంగ్ లో ఒక చెఫ్ కిచెన్ లో పనిచేస్తూ ఉండగా ఎవరో కాలు పట్టి లాగినట్లు అకస్మాత్తుగా వెనక్కి జారిపడ్డాడు. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. ఇది ఖచ్చితంగా దెయ్యం పనే అని అక్కడి వాళ్ళు నమ్ముతారు. సింగపూర్ కు చెందిన ఒక వ్యక్తి పబ్లిక్ టాయిలెట్ కి వెళ్ళినప్పుడు లోపల నుంచి వింత సౌండ్స్ రావడంతో తన మొబైల్ తో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక టాయిలెట్ డోర్ కింద నుంచి చూసినప్పుడు లోపల ఎవరో నిలబడినట్లు అనిపించింది. డోర్ నాక్ చేసిన రెస్పాన్స్ లేకపోవడంతో కెమెరాను పైనుంచి పెట్టి చూశాడు. అప్పుడు సీలింగ్ లో ఒక వింత ఆకారం రికార్డ్ అయింది. అది చూసి భయపడిపోయి అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఒక వ్యక్తి తన గదిలో ఏదో తిరుగుతోందని డౌట్ వచ్చి దాన్ని పట్టుకోవడానికి ఒక సీసీటీవీ కెమెరా పెట్టాడు. ఒక రాత్రి తను నిద్రపోతూ ఉండగా గది తలుపు అకస్మాత్తుగా ఎంత బలంగా మూసుకుందంటే ఆ ఫోర్స్ కి కెమెరా కూడా ఊగిపోయింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన అతను అక్కడ ఏముందో అని గట్టిగా అరిచాడు. కానీ కెమెరాలో ఏమీ కనిపించలేదు. అతను భయంతో అరుస్తూనే ఆ రూమ్ నుంచి బయటపడ్డాడు. ఆ రాత్రి అతన్ని భయపెట్టింది ఏదైనా ఆత్మనా, లేక అంతకంటే డేంజర్ ఏదైనా ఉందా అని అతను ఇప్పటికీ టెన్షన్ పడుతూనే ఉన్నాడు. ఒక ఇంటి బ్యాక్ యార్డ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయింది. ఒక వింత ఆకారం నీడలాగా వచ్చి స్విమ్మింగ్ పూల్ నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్లి మాయమైపోవడం ఇందులో కనిపిస్తుంది. సెప్టెంబర్ 23, 2024న ఒక వింత సీన్ రికార్డ్ అయింది. ఒక వింత ఆకారం రోడ్డు మీద పాకుతూ వెళ్తోంది. మరో క్షణమే అది ఒక మనిషిలా మారి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియో ఆన్లైన్ లో వైరల్ అవ్వగానే అది మరో ప్రపంచానికి చెందిన జీవి అని డిస్కషన్స్ మొదలయ్యాయి. కానీ క్లారిటీ మాత్రం రాలేదు. కోతులను చూడ్డానికి చాలా ఫన్నీగా ఉన్నా అవి ఎప్పుడు దాడి చేస్తాయో చెప్పలేం. కానీ థాయిలాండ్ లోని ఒక టెంపుల్ లో తీసిన ఈ వీడియోలో ఒక కోతి సన్యాసుల మధ్య చాలా సైలెంట్ గా కూర్చుని ఉంది. ఒక స్వామీజీ కాళ్ళను తాకి అది ఆశీర్వాదం తీసుకుంటున్న సీన్ చూస్తుంటే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. మార్చ్ 15, 2021న ఇండోనేషియాలో సెక్యూరిటీ గార్డులు రోడ్డు మీద ఒక అదృశ్య మహిళను చూశారు. ఆమె జుట్టు కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. బాడీ కనిపించట్లేదు. అది చూసి వాళ్ళు వణికిపోయారు. కొందరు అది కెమెరా గ్లిచ్ అని అంటే మరికొందరు అది దెయ్యమని అంటున్నారు. రీసెంట్ గా ఇంటర్నెట్ లో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో చాలా తలలున్న ఒక పాము యమునా నదిలో ఈదుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. ఇది చూసిన వాళ్ళంతా పురాణాల్లోని కాళీయనాగు అని ఫిక్స్ అయ్యారు. యమునా నదిలో విషాన్ని స్ప్రెడ్ చేస్తున్నందుకు కృష్ణుడు దాన్ని తరిమేశాడని, అది మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చిందని చెప్పుకున్నారు. కానీ ఫ్యాక్ట్ చెక్ చేసిన వాళ్ళు ఇది కేవలం ఏఐ ఎడిటింగ్ వీడియో అని, ఒరిజినల్ వీడియో కాదని ప్రూవ్ చేశారు. గోవాలోని ఒక వీధిలో ఒక కుక్క ప్రశాంతంగా పడుకుని ఉంది. అకస్మాత్తుగా అది ఏదో అదృశ్య శక్తిని గమనించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు కెమెరాలో ఒక నల్లటి నీడ కనిపించింది. అది మనిషి ఆకారంలో ఉన్న ఒక నల్లటి పొగ మేఘంలా రోడ్డు మీద కదులుతోంది. అది చూసిన వాళ్ళంతా అది ఖచ్చితంగా దెయ్యమే అని ఫిక్స్ అయ్యారు.
రాత్రిపూట ఇంట్లో నిద్రపోతున్న ఒక కపుల్ ఏదో సౌండ్ విని నిద్ర లేచారు. లేచి చూస్తే కబోర్డ్ లో ఉండాల్సిన జాకెట్ నేల మీద ఉంది. దాన్ని తీసి లోపల పెడుతుంటే అలానే అక్కడ ఒక విచిత్రమైన ముఖం కూడా కనిపించింది. ఇక్కడ రోడ్డు పక్కన ఉన్న చీకటి ప్లేస్ లో ఏదో సౌండ్ రావడంతో ఒక వ్యక్తి లైట్ వేసి చూశాడు. ఆ వెలుతురులో ఒక వింత ఆకారం ఉన్నట్టు కెమెరాలో రికార్డ్ అయింది. అది చూడ్డానికి ఒక ఏలియన్ లాగా చాలా వింతగా ఉంది. ఒక ఫ్యామిలీ తమ ఇంట్లో ఏదో తేడాగా అనిపించి కెమెరా పెట్టారు. అందులో ఒక నీడ లాంటి ప్రాణి పొగను వదులుతూ నడుస్తోంది. అది వారం క్రితం చనిపోయిన వాళ్ళ పిల్లిలాగే ఉంది. వాళ్ళ పిల్లి ఆత్మ ఇంకా ఇంట్లోనే ఉందని వాళ్ళు భయపడిపోయారు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక వింతైన మరుగుజ్జు లాంటి ఆకారం పాకుకుంటూ వచ్చి గోడ మీద ఉన్న ఒక పోస్టర్ ను కోపంగా చింపేస్తోంది. ఆ తర్వాత కెమెరా వైపు చూసి అటు ఇటు తిరుగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు అది ఏంటనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.